ఫిజికల్ గా లిమిట్స్ ఉంటాయి, కానీ నువ్వు స్పిరిచువల్ గా నువ్వు విశ్వాసాన్ని విడుదల చేస్తున్నావు కాబట్టి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. భూమి మీద ఉన్నప్పుడే నువ్వు స్పిరిచువల్ గా నువ్వు పెట్టుబడి పెడుతున్నావు కాబట్టి, అంటే ఆత్మలో నువ్వు ప్రార్థిస్తున్నావు కాబట్టి, ఇవి నువ్వు దేవునికి సిగ్నల్స్ ని పాస్ చేస్తున్నావు, మెసేజ్ ని ఇస్తున్నావు, ఏంజల్స్ కి మెసేజ్ ఇస్తున్నావు. నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు, కానీ నువ్వు మాట్లాడే ఆ కోడ్ లాంగ్వేజ్ అనేది ఏంజల్స్ కి అర్థమవుతుంది, దేవునికి అర్థమవుతుంది, దయ్యానికి అర్థం కాదు, దయ్యము అనుచరులకు అర్థం కాదు, దయ్యానికి సంబంధించిన ఎవరికి అర్థం కాదు. అర్థం రానిది, వారికి వాళ్ళకి తెలియనిది, దానికి అర్థం కానిది, దేవుడు దాని విషయంలో ఎంజాయ్ చేసేది, సంతోషపడే ఆ భాష ఉన్నదే నీ నోట్లో, అదే నీకు హైలైట్, నీ జీవితానికి అదే హైలైట్. నువ్వు దాన్నే పట్టుకో, దాన్నే నీ పవర్ ఏందో, నీ నాలెడ్జ్ ఏందో, నీ గ్లోరీ ఏందో, అసలు నీ లైఫ్ ఏందో దాని మీద చూపెట్టు, పగలనక రాత్రనక ఆత్మలో